బులెటిన్ న్యూస్ లెన్స్ చూద్దాం. అదానీ విద్యుత్ ఒప్పందాలపై సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. విద్యుత్ శాఖ సమీక్షలో అదానీ ముడుపుల వ్యవహారంపై సీఎం ఆరా తీశారు. రాష్ట్రానికి వచ్చే పెట్టుబడులపై ఎలాంటి ప్రభావం పడకుండా చర్యలు తీసుకోవాలని భావిస్తున్నారు. అయితే ప్రజలపై 25 ఏళ్ల పాటు భారం పడే ఒప్పందాల్ని మాత్రం రద్దు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. మరోవైపు అమెరికా ఆరోపణలపై అంతర్గత విచారణకి ఆదేశించినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా గత ఒప్పందాల వివరాలపై కూడా ముఖ్యమంత్రి ఆరా తీశారు. అమెరికా చేస్తున్న ఆరోపణల్ని మాత్రమే గుడ్డిగా నమ్మి చర్యలు తీసుకోవద్దని అధికారులకు సూచించారు. ప్రస్తుతం ఇదే అంశానికి సంబంధించి మనకి పూర్తి వివరాలు అందించడానికి మా ప్రతినిధి శ్రీరామమూర్తి సిద్ధంగా ఉన్నారు. శ్రీరామమూర్తి. గాయత్రి, ఏదైతే సెకీ నుంచి రాష్ట్ర ప్రభుత్వం ఆ విద్యుత్ కొనుగోలు ఒప్పందం చేసుకుంటూ 2021 సెప్టెంబర్ 16వ తేదీన ఈ ఒప్పందాలు అయినవి. అయితే ఈ ఒప్పందంలో ఏదైతే సౌర విద్యుత్ కొనుగోలుకు సంబంధించి దాదాపుగా 1750 కోట్ల రూపాయలు మాజీ సీఎం జగన్ కి లంచం అందిందని చెప్పి ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో అదానీ నుంచి జగన్కి లంచం అందిందన్న నేపథ్యంలో ఇప్పుడు సంచలనంగా మారింది. ఆ దేశంలోనే అదానీ సంస్థల మీద పెద్ద ప్రభావం పడింది. అయితే రాష్ట్రంలో సంబంధించి ఈ ఒప్పందం వల్ల దాదాపుగా రాష్ట్ర ప్రజల మీద విద్యుత్ అధిక భారం పడుతుందని చెప్పేసి ఈ విషయం బయటకు వచ్చినప్పటి నుంచి కూడా ఒక చర్చ జరుగుతుంది రాష్ట్ర ప్రభుత్వంలో కావచ్చు, ప్రజల్లో కావచ్చు. అయితే ఆ రోజు చేసుకున్న సెక్యూ నుంచి విద్యుత్ కొనుగోలు ఒప్పందం చేసుకున్న నేపథ్యంలో దాదాపుగా 50 పైసలు ఒక యూనిట్కి వచ్చి 50 పైసలు ఎక్కువగా చేసి ఒప్పందం చేసుకున్నారు. దీనివల్ల 30 సంవత్సరాల పాటు రాష్ట్ర ప్రజలు ఈ ఒప్పందం అమల్లో ఉంటుందని చెప్పడంతో 30 ఏళ్ల పాటు రాష్ట్ర ప్రజల మీద భారం చాలా అధికంగా పడుతుందని చెప్పేసి ఇప్పుడు కూటమి ప్రభుత్వం అంచనాకు వచ్చింది. దీంతో ఈ విద్యుత్ ఎప్పుడైతే అమెరికా FBI ఈ విషయాన్ని బయటపెట్టిందో, ఆరోపణలు బయటపెట్టిందో, మాజీ సీఎం జగన్ వైసీపీ ప్రభుత్వం నడిపినప్పుడు 21 సెప్టెంబరు 16వ తేదీన చేసుకున్న ఈ ఒప్పందాల్లోని అసలు విషయాలు లంచం వెనకాల జరిగింది, అక్రమాలు జరిగాయని చెప్పి బయటపెట్టిందో దీని మీద రాష్ట్ర కూటమి ప్రభుత్వం కూడా ఆరా తీస్తుంది. చంద్రబాబు నాయుడు దీని మీద సమీక్ష నిర్వహించినప్పుడు కొన్ని విషయాలు బయటకు వచ్చాయి. అయితే ఉన్నతాధికారులు కూడా, IAS స్థాయి అధికారులు కూడా, కొన్ని ఉన్నతాధికారులు కూడా, ఇంధన శాఖలో ఉన్నతాధికారులు కూడా దీంట్లో హస్తం ఉందని చెప్పే విషయం కూడా కూటమి ప్రభుత్వం గుర్తించిన పరిస్థితి ఉంది. దీని మీద సమీక్షించిన చంద్రబాబు నాయుడు పూర్తి స్థాయిలో ఏదైతే ఇతర విద్యుత్ సంస్థల నుంచి కనుక సౌర సంస్థల నుంచి కనుక విద్యుత్ కొనుగోలు చేసుకున్నట్లయితే, ఇతర రాష్ట్ర ప్రభుత్వాలు కొనుగోలు చేసుకున్న ఒప్పందాలు చేసుకునే పరిస్థితి అయితే ఒక యూనిట్ని ₹1.99 వారు కొనుగోలు చేసుకున్న పరిస్థితి ఉంది. అయితే రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి, ఏపీ ప్రభుత్వానికి సంబంధించి అదే యూనిట్ ధరని ₹2.49 ఒప్పందం చేసుకుని కొనుగోలు చేసుకున్న పరిస్థితి ఉంది. దీంతో 7,000 మెగావాట్ల విద్యుత్ కొనుగోలు చేసుకోవడంలో దాదాపుగా రాష్ట్ర ప్రజల మీద 1,00,000 కోట్ల పైబడి భారం పడుతుందని చెప్పి ఈ 30 ఏళ్లలో ఒక అంచనాకు వచ్చారు. దీని మీద ఇంత భారం రాష్ట్ర ప్రజల మీద పెడితే విద్యుత్ ఛార్జీలు పెంచడం తప్పదు. అలా పెంచినప్పుడు ప్రజల మీద భారం పడుతుంది. ఆ భారాన్ని ఇప్పుడు తగ్గించాలనుకుంటే ఏదైతే అదానీ సంస్థల నుంచి చేసుకున్న ఒప్పందాలు అయితే ఉన్నాయో దాన్ని రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేసుకోవాలనే నిర్ణయానికి వచ్చినట్టుగా నిన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్షలో అధికారులతోటి మాట్లాడినట్టుగా తెలుస్తుంది. అయితే ఈ విధంగా రద్దు చేసుకున్నట్లయితే కొన్ని పెట్టుబడులు రాష్ట్రానికి రావడంలో కానీ, మరికొన్ని అంశాల్లో కానీ ఏదైనా ప్రతిబంధకాలు ఎదురవుతాయా, పరిస్థితులు ఎలా ఉంటాయి, అయితే ఏదైతే అమెరికా నుంచి వచ్చిన ఆరోపణలు ఉన్నాయో అది ఎంతవరకు వాస్తవం, అందులో లోతైన అధ్యయనం చేసి ఆ తర్వాతే దీని మీద తుది నిర్ణయం తీసుకోవాలని కూడా అధికారులకి చంద్రబాబు నాయుడు ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి. అంటే మనం చూస్తున్నాం, అదానీ సంస్థ నుంచి సెకీ నుంచి ఏదైతే సౌర విద్యుత్ కొనుగోలు చేసిన ఒప్పందం ఉందో దీంట్లో అప్పుడు కేబినెట్లో ఉన్న విద్యుత్ శాఖ మంత్రిగా ఉన్న బాలినేని శ్రీనివాసరెడ్డి కూడా ఈ విషయంలో ఏం జరిగిందో కూడా గత 2-3 రోజులుగా బయటపెడుతున్న పరిస్థితి. అర్ధరాత్రి తీసుకొచ్చి ఫైల్ మీద సంతకం పెడితే తను తిరస్కరించాను, ఆ తర్వాత కేబినెట్లో పెట్టి తన ద్వారా ఆమోదించే ప్రయత్నం చేశారని కూడా ఆయన చెప్పిన పరిస్థితి. దాని దరిదాపులో కూడా ఆరోపణలు, పచ్చి ఆరోపణలు కూడా జరుగుతున్న పరిస్థితి. దాని మీద
భాస్కర్ రెడ్డి కూడా శ్రీనివాస్ రెడ్డి మీద కొన్ని ఆరోపణలు చేసిన పరిస్థితి. మొత్తం ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకుంటే అసలు అమెరికా ఎందుకు ఈ విద్యుత్ ఆరోపణలు చేసింది? ఈ సౌర విద్యుత్ కొనుగోలులో అదాని నుంచి జగన్కి ముడుపులు అందాయి, 1750 కోట్ల రూపాయలు అందాయి. అసలు ఏ మారికి అందాయి, ఆ ఆరోపణలు ఎంతవరకు అనేది కూడా ఒక విచారణ కూడా ఇంటర్నల్ గా కూటమి ప్రభుత్వం ఆరా తీస్తున్నట్టుగా జరుగుతుంది, విచారణ చేస్తున్నట్టుగా కూడా జరుగుతుంది. ఈ విషయాలన్నీ కూడా బయట పెడితే అదాని నుంచి ఏదైతే విద్యుత్ ఒప్పందాలు చేసుకున్న పరిస్థితి ఉందో వీటినన్నింటినీ కూడా రద్దు చేసుకోవాలి. రద్దు చేసుకోవడం ద్వారా రాష్ట్ర ప్రజల మీద అధిక భారం పడకుండా చూసుకోవాలని చెప్పి కూడా భావిస్తుంది. అయితే ఈ ఒప్పందం చేసుకోవడానికి ఏదైతే వైసీపీ ప్రభుత్వం గతంలో ఇలాంటి సౌర విద్యుత్ ఉత్పత్తి చేసే సంస్థలు 23 పైన ఉన్నాయి. అవి కొంత సరైన ధర లేకపోవటం, వాటి నుంచి కొనుగోలు చేసుకోవటం వల్ల అవి కుంటుపడిన పరిస్థితి ఉంది. అతను పునరుద్ధరించే విషయంలో కూడా కొన్ని చర్చలు జరిగాయి. అయితే అన్నిటినీ కూడా అప్పటి ప్రభుత్వం రద్దు చేసింది. కేవలం సెక్కి విద్యుత్ భారీగా కొనుగోలు చేయడంలో ఈ అవినీతి అక్రమాలు జరిగాయని చెప్పేసి కూడా ఆరోపణలు వినిపిస్తున్న పరిస్థితి. అయితే ఈ ఆరోపణలన్నీ నేపథ్యంలో మొత్తం రాష్ట్రానికి పెట్టుబడులు వస్తున్న నేపథ్యంలో ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రస్తుతం ఏదైతే ప్రజల మీద భారం పడేలాగా విద్యుత్ ఒప్పందం ఉందో ఈ విద్యుత్ ఒప్పందం అంటే యూనిట్కి ఒక 50 పైసలు పైబడి, అంటే ఇతర రాష్ట్రాల్లో 50 పైసలు తక్కువ వస్తుంటే ఏపీలో మాత్రం విద్యుత్ యూనిట్కి 50 పైసలు ఎక్కువ చేసి ప్రభుత్వం కొనుగోలు చేయడం ద్వారా అది మళ్ళీ వినియోగదారులకి సరఫరా చేయడంలో మరింత రేటు పెరగడం, దానివల్ల భారం పడుతుంది. ఇవన్నీ కూడా ఎక్సర్సైజ్ చేసి ఈ మొత్తం అది 1 సంవత్సరం 2 సంవత్సరాలకు అయితే కొనసాగించవచ్చు, కానీ దాదాపు ఈ ఒప్పందం 30 సంవత్సరాలు అమలయ్యేలాగా ఈ ఒప్పందం జరుగుతుంది. ఈ నేపథ్యంలో దీన్ని రద్దు చేసుకోవడం కరెక్ట్ అని చెప్పేసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిన్న సమీక్షలో ఒక నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తుంది. దీని మీద రేపో మాపో రాష్ట్ర ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం మళ్ళీ దీంట్లో కేబినెట్ లో కూడా చర్చించి దీని మీద తుది నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తుంది. గాయత్రి. రైట్, థ్యాంక్ యూ శ్రీరామ్.